వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వలసలు ఊపందుకోనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వలసలకు బ్రేక్ ఇచ్చాయి ప్రధాన పార్టీలు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. దీంతో మళ్ళీ వలసలపై ఫోకస్ పెట్టాయి ఈ పార్టీలు. ముఖ్యంగా బీఆర్ఎస్కు చెందిన నేతలే పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు కారణం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఒక్క సీటు గెలవకపోవడం. తాజా పరిణామాలను దృష్ట్యా బీఆర్ఎస్లో ఇంకా ఉంటే తమకు మనుగడ ఉండదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అదే సమయంలో అటు కాంగ్రెస్లో చేరాలా లేక బీజేపీలో చేరాలా అనే సందిగ్ధంలో కూడా నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ను ఖాళీ చేసే బాధ్యత ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకున్నారు. కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆయన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడటంతో కొత్త ఐడియాతో తెరపైకి వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్స్ కూడా రాలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నిలిచిన నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు రాలేదని చెప్పుకొచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సలహా ఇచ్చారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకునేవారు, ప్రజాసేవ చేయాలని కోరుకునేవారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు. కాంగ్రెస్లోకి వస్తే రేవంత్ రెడ్డి వారికి తగిన గౌరవం ఇస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్లోకి ఎందుకు రావాలో వారికి డౌట్ వస్తోంది. బీజేపీలోకి వెళ్ళొచ్చా కదా అనుకుంటారు. అందుకే దానికి దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యలోని లోక్సభ నియోజకవర్గంలోనే ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. అలాగే వారణాసిలో 2019లో 5 లక్షలకు పైగా మెజారిటీ వచ్చిన మోదీకి ఈసారి 1 లక్షకు పైగా మాత్రమే వచ్చిందన్నారు. ఈ కారణంగా బీజేపీకి భవిష్యత్తు ఉండదని, అంతా కాంగ్రెస్ హవానేనని, అందుకే కాంగ్రెస్లోకి రావాలంటున్నారు.